హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పల్లి టిక్కీ మరింత హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి, అసలు ఈ పల్లి టిక్కీ తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దామండి. ముందుగా అయితే పల్లి టిక్కీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవి స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇందులోనే ఒక 10 నుంచి 15 వరకు బాదం పప్పు వేసేసుకొని ఇవి పైన పొట్టు మాడిపోకుండా లోపల పప్పు మొత్తం వేగేలాగా నిదానంగా వేపుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నామంటే ఈ పప్పు అనేది బాగా వేగుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత లాస్ట్లో ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకొని మరొక 2 నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం కూడా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. బాదం పప్పులో కూడా వీలైనంత వరకు పొట్టు తీసేయండి. ఈ విధంగా పొట్టు తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం రవ్వగా ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పల్లీలు అలాగే ఉంటే పిల్లలు అంతగా తినట్లేరండి, అందుకని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు పల్లీలు అలాగే ఉండాలంటే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ విధంగా వెనక సైడ్ కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్ కానీ లేదంటే బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం వేసేసుకోండి. నా దగ్గర ఒకే రకం బెల్లం లేదండి, అందుకని 2 రకాల బెల్లం అనేది యాడ్ చేసుకొని 1 కప్పు తీసుకుంటున్నాను. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినాలి అనుకుంటే 3/4 కప్పు వరకు బెల్లం అనేది తీసుకోండి. ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసి ఈ విధంగా మొత్తం కరిగేలాగా కరిగించేసుకోండి. ఏమైనా కొంచెం డస్ట్ ఉన్నట్టయితే ఒకసారి ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఈ విధంగా కలుపుతూనే ఉండి మధ్య మధ్యలో కొంచెం పాకం అనేది చెక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మొత్తం కూడా దగ్గరుండి స్టవ్ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఉండి చేసుకుంటే పాకం మాడిపోకుండా ఉంటుంది. పాకం మాడిపోయిందంటే పల్లి టిక్కీ మొత్తం చేదుగా వచ్చేస్తుంది. అలా కాకుండా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. ఈ పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 2-3 చుక్కల వరకు పాకం వేసేసి ఒక 10 సెకండ్స్ అలా వదిలేసిన తర్వాత చూస్తే కొంచెం తీగలాగా అయిపోతుంది. ఇంకా మరొక 2-3 మినిట్స్ మళ్ళీ ఉడికించేసుకోవాలి. ఈలోగా 1 స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను. పల్లి టిక్కీ అనేది మంచి షైనింగ్ వస్తుందన్నమాట. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి అనేది కంపల్సరీ వేయాల్సిన ఇంగ్రీడియంట్ అయితే ఏం కాదు. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మనం పాకం వాటర్లో వేసిన వెంటనే తీసేయకూడదండి. ఒక 10-15 సెకండ్స్ అలా వదిలేయండి, పూర్తిగా చల్లారిపోతుంది. ఆ తర్వాత చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా, ఇలా పాకం అనేది చెక్కలాగా లెగిసి రావాలి. అలాగే మనకి ఇలా సౌండ్ రావాలి. మనం ఆ పాకాన్ని ఇలా విరిచినట్లయితే అంటే విరగొట్టినట్లయితే టక్కున ఒకేసారి ముక్కలు ముక్కలుగా విరిగిపోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చేసినట్టే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసేసుకోండి. ఈ టిక్కీ అనేది గట్టిగా లేకుండా బాగా తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు మిక్స్ ఉంది కదా, అది మొత్తం కూడా పౌడర్ మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ పల్లి టిక్కీలో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు హెల్తీగా తయారవుతారు. అలాగే వాళ్ళ ఎముకలు కూడా దృఢంగా ఉంటాయన్నమాట. ఈ పల్లి టిక్కీ రోజుకొకటి పిల్లలకి ఇస్తే వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది బాగా మెరుగుపడుతుందండి. అలాగే మలబద్ధకం కూడా తగ్గిపోతుందన్నమాట. పిల్లలకి అరుగుదల బాగా ఉంటుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇక ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా ఈ పల్లి టిక్కీ రోజుకొకటి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా లోపల ఉన్న బిడ్డతో సహా మంచి హెల్తీగా ఉంటారు. ఇందులో నేను పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే వేసాను. మీరు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, అవిసె గింజలు యాడ్ చేసుకోవచ్చు, ఇలా ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ కొంచెం దగ్గర పడిన ఈ మిశ్రమం మొత్తం కూడా ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసి ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. అంటే మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ప్లేట్ మొత్తం కూడా ఈ విధంగా వేసేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసినట్టయితే ఈ విధంగా ఆరిపోతుందండి. మొత్తం కూడా చెక్కలు లేసి వస్తాయి. మనం ఆరిపోయిన తర్వాత చెక్కలుగా కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడే ఏదైనా నైఫ్ తోటి కానీ స్పూన్తో కానీ ఇలా ఘాట్లు పెట్టేసుకున్నామంటే తర్వాత మనం ముక్కలుగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కరెక్ట్ షేప్లో అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈజీగా వచ్చేస్తుందండి. రోజుకొకటి తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉన్న పీచు పదార్థం ప్రోటీన్స్ మలబద్ధకం పోగొట్టేసి మంచిగా డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగుపడడానికైతే తోడ్పడుతుందండి. తప్పకుండా పిల్లలకి, ప్రెగ్నెన్సీ లేడీస్కి, అలాగే ఎవరైనా సరే రోజుకొకటి తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఇలా పౌడర్ చేసి వేయడం వల్ల పిల్లలు కూడా ఈజీగా తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా కొంచెం ఈజీగా తినడానికి వీలవుతుందన్నమాట. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పల్లి టిక్కీకి కావాల్సిన పదార్థాలు
పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, బెల్లము, అలాగే కొంచెం నెయ్యి, చిటికెడు వంట సోడా. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ పల్లీ టిక్కీ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.